కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానము చేటుకుగాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినము నుండి మనము లేవియా కాండమును ధ్యానము చేయుచు ఉన్నాము. లేవియా కాండము బైబిల్ గ్రంథంలోనే ఇది 3వ పుస్తకం. దగ్గరగా 27 అధ్యాయాలు ఇందులో ఉన్నవి. సంతోషం. మొదటి వాక్యమును చదువుచున్నాను. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది. వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని, సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరిపై చాపమని, మేలుతో నింపమని, ఈ లేవియా కాండపు ధ్యానాలు మమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధపరచి అయ్యా మీ నిత్య నివాసమునకు మమ్ములను వారసులుగా చేయుటకై తండ్రి ఈ వాక్యముల చేత మమ్ములను శుద్ధి చేయండి, మేలుతో నింపండి, మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు నుండి మనము లేవియా కాండమును ధ్యానము చేయుచున్నాం. ఈరోజు ఉపోద్ఘాతపు మాటలుగా లేవియా కాండమును గురించిన కొంత వివరణ మీ ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది దైవజనుడైన మోషే రాసినటువంటి పంచకాండాలలో ఇది 3వ కాండము, లేవియా కాండము. ఇందు 27 అధ్యాయాలు ఉన్నాయని దగ్గరగా 859 వచనాలతో ప్రియులారా శ్రేష్టమైన చారిత్రాత్మకమైన విషయాలతో, ఆజ్ఞలతోనూ వాగ్దానాలతోనూ హెచ్చరికలతోనూ దేవుని యొద్ద నుండి వచ్చిన దివ్యమైన సందేశములతోనూ ఇది నింపబడి ఉన్న గ్రంథము. ఇది లేవియా కాండం అనగానే ఇది కేవలం లేవీలు కొరకే రాయబడిందని కొందరు తలంచుచున్నారు. అది వాస్తవిక సత్యం కాదు. ప్రియులారా, దగ్గరగా మరి ఈ గ్రంథమందు కొన్ని సంవత్సరముల చరిత్రను ఇందు మనము చూడవచ్చును. ఇది శ్రేష్టమైనటువంటి విశ్వాస సంబంధముగా పరిశుద్ధపరచబడుటకై యోగ్యమైనటువంటి పుస్తకము ఈ లేవియా కాండపు పుస్తకం. ప్రియులారా, ఆదికాండము అనగా సృష్టిని గూర్చి వివరిస్తున్నది. నిర్గమాకాండము చెరలో నుండి విడిపించబడిన విమోచన గూర్చి వివరిస్తుంది.
అయితే విమోచించబడిన ప్రజలు వారు 400 సంవత్సరాలు అన్యుల దేశములో నుండగా వారి ఆచార సాంప్రదాయాలకు వారెక్కడైతే వారు సమీపస్తులై జీవించారో ఆ ఆ దుర్భర స్థితి విగ్రహ సంబంధమైన కాడి వారి మీద ఉండకూడదని, వారు దేవుని కొరకే సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలని ఈ లేవియా కాండము వివరిస్తూ ఉంది. లేవియా కాండము ఈ గ్రంథమును ప్రియులారా మరి హెబ్రీ భాషలో దీన్ని వయిక్రా అని అన్నారట. దీనిని అనగా దాని అర్థం దేవుడు ఆహ్వానించుచున్నాడని దీని భావం. గ్రీకులో దీనిని లెవిట్రికోను అన్నారు. అదే అలాగనే లాటిన్లో దీన్ని లెవిట్రికస్ అన్నారు. అంటే ఇంగ్లీష్లో లివిటికస్ అని పలికారు. దీన్ని తెలుగునందు లేవియా కాండము అన్నారు. ఇది లేవీలకు మాత్రమే కాదు, లేవీలు దేవుని గుడారంలో ఎలా పరిచర్య చేయాలో దాని గూర్చి చెప్పబడింది. అయితే నేటి దినాన ఇది దైవ ప్రజలందరికీ వారు నూతన సంబంధమైన యాజకత్వమునకు పిలువబడుటకు గాను శ్రేష్టమైన పిలుపు ఈ పత్రికలో ఉన్నది. క్షమించండి, ఈ గ్రంథమందు ఉన్నది. దైవజనుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారంగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా నుండుటకు ఈ లేవియా కాండము అందరికీ ఇవ్వబడింది. ప్రియులారా, దీని యొక్క ఆంతర్యం ఏమై ఉన్నది అంటే 400 సంవత్సరములు పైబడి ఐగుప్తులో జీవించిన ప్రజలు విగ్రహముల మధ్యలో ఐగుప్తీల అధికారంలో నలిగిపోయి ఉన్నారు. వీరు విమోచించబడిన తరువాత, విడిపించబడిన తరువాత దేవుని కొరకు వీరు ఒక పరిశుద్ధమైన సంతతిగా, పరిశుద్ధమైన జనాంగంగా ఉండుటయే దేవుడు కోరినటువంటి విషయం. ఆ దైవత్వంలో వారు పరిశుద్ధపరచబడి ప్రభువునకు ఇష్టమైన ప్రజలుగా జీవించుటకు గాను ఈ లేవియా కాండము వారికి ఇవ్వబడింది. ఇందులో ముఖ్యంగా 5 బలులను గూర్చి మనము చూడవచ్చు. ప్రియులారా, 1 దహన బలి, 2 నైవేద్యము, 3 సమాధాన బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పరిహారార్థ బలి. ఈ బలులకు కావలసినటువంటివి, అవి అర్పించవలసిన విధానం, వాటి యొక్క ఆంతర్యం దీనిలో వివరించబడుతుంది. అంత మాత్రమే కాదు, 7 పండుగలను గూర్చినటువంటి విషయాలు, పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలార్పణముల పండుగ, పెంతెకొస్తు పండుగ, శృంగధ్వనుల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ, వాటి యొక్క భావము, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడ దేవుని ఆరాధన చేయాలనే విషయాలు ఈ లేవియా కాండమందు శ్రేష్టమైనటువంటి వివరణలతో రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఇంకా ఈ లేవియా కాండమును గూర్చి మనము తెలుసుకొనవలసిన విషయాలు ఇవి. సీనాయి కొండ క్రింద భాగమున ఇశ్రాయేలీలు పాలెములో ఉండగా వారిని దేవుడు పరిశుద్ధపరచుటకై నేర్పినటువంటి పాఠం ఈ లేవియా కాండం. అద్భుతం. ఇందులో మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామరులు అనబడినటువంటి వాళ్ళు కథానాయకులుగా మనకు కనిపిస్తుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. యాజక సంబంధమైన ఆరాధన, అలాగుననే జనులు పరిశుద్ధపరచబడి దేవునికి అత్యంత సమీపస్తులుగా ఉండుటకు గాను పిలువబడిన పిలుపు ఇందులో ఉంటుంది.
దేవుడు తన ఆంతర్యాన్ని ఈ గ్రంథములో ఒక మాటలో తెలియజేశారు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులునై ఉండవలెనని ప్రభువు తన యొక్క ఆంతర్యాన్ని తానేమయ్యున్నారో తనను వెంబడించు ప్రజలు ఆరాధించేటువంటి జనములు అలాగున ఉండాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నారు. ప్రియులారా, నిర్గమాకాండము విమోచనమును గూర్చి ఎలా చెప్పబడిందో అలాగుననే లేవియాకాండము విమోచించబడిన ప్రజలు పరిశుద్ధపరచబడి పరమతండ్రికి యాజకులునై ఉండాలని ఈ గ్రంథం మనకు బోధిస్తుంది. అంత మాత్రమే కాదు, పాపము నుండి విడిపించబడిన మనుషుడు పరిశుద్ధపరచబడితే ప్రభువుతో సదాకాలం జీవిస్తాడు అనడానికి లేవియాకాండం మనకొక మార్గదర్శిగా మారుతుంది. ఆత్మీయులారా, కొందరు అనుకుంటున్నారు లేవియాకాండం ఒక్క మాట కూడా మాకు అర్థం కావడం లేదు, ఇది బలులు, అర్పణలు, దహన బలి, సమాధాన బలి ఏంటి, నైవేద్యములు ఏంటి అని కలవరపడుతున్నారు. మరొక మాట, లేవియాకాండము మిగిలిన కాండములలో ఇది ప్రత్యేకమైనది అని ఎందుకు చెప్పాలంటే, దేవుని యొక్క ప్రేమ, దేవుడు మానవుని ఎడల కలిగి ఉన్న ఆశ ఇందులోనే వ్యక్తపరచబడింది. 27 అధ్యాయాలలో ఉన్న సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు చెప్పిన మాట, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులునై యుండుడి. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకు మన దేవుడు శక్తి కలిగిన దేవుడని మనకు తెలుసు కదా. కనుక ఆత్మీయులారా, దేవుని ప్రియమైన పిల్లలుగా మనము ఆయన ఎలాగున పరిశుద్ధుడై ఉన్నారో మనము కూడా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా నుండుటకై ఈ లేవియాకాండము మన ఆత్మీయ జీవితాలను మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తుందని మనసారా నేను ఆశిస్తూ ఈ మాటలు ఇక్కడితో ముగిస్తున్నాను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. అయ్యా, ఈ విన్న మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితం చేసి అలాగుననే ప్రభువా ఈ లేవియాకాండపు ధ్యానాలు మమ్ములను మరింత పరిశుద్ధతలోనికి నడిపించినట్లు మీ సహాయం అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.